మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా మరొక గుడ్ న్యూస్ అనేది రిలీజ్ చేసిందండి. ఏంటంటే 1,00,000 పోస్టులకి గ్రూప్ డి లెవెల్ 1 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. 1,00,000 పోస్టులకి లెవెల్ 1 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన నోటిఫికేషన్ అండి. మనం rrb.sikindrabad.nsc.in వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు సెంట్రల్ నంబర్ RRC 01/2019 ఫర్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ లెవెల్ 1 పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది మార్చి 12వ తేదీన. దీనికి సంబంధించి నోటిఫికేషన్ని అలానే ఇంపార్టెంట్ డేట్స్ని అలానే ఏ జోన్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఆల్సో వన్ మోర్ ఇంపార్టెంట్ న్యూస్ ఫర్ ఆల్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేరింగ్ స్టూడెంట్స్. నా యొక్క క్లాసెస్ అన్ని కూడా మీరు అన్అకాడమీలో కూడా వాచ్ చేయొచ్చండి. మీరు నా యొక్క క్లాసెస్ని అన్అకాడమీలో వాచ్ చేయాలంటే ఈ యొక్క లింక్ని యూజ్ చేసినా లేదంటే మొబైల్లో అయితే అన్అకాడమీ యాప్ని అన్అకాడమీ లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో జీమెయిల్ నుంచి కానీ ఫేస్బుక్ ద్వారా రిజిస్టర్ అయిన తర్వాత మీకు సెర్చ్ బార్ ఉంటుందండి. ఈ టైప్స్ ఆఫ్ సెర్చ్ బారు ఇక్కడ ఆనంద్ రెడ్డి అనేసి సెర్చ్ చేసినట్టయితే మీకు నా యొక్క ప్రొఫైల్ కనిపిస్తుంది. ఈ విధంగానే అందులో ఇక్కడ ఫాలో బటన్ ఉంటుంది. ఆ ఫాలో బటన్ పైన క్లిక్ చేసి మీరు నన్ను అన్అకాడమీలో ఫాలో అవ్వచ్చు. దీనికి సంబంధించి లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో కోర్సెస్ అన్ని కూడా మీకు ఫ్రీగా వాచ్ చేయొచ్చండి. ఇప్పటి వరకు 29 కోర్సెస్ అనేది స్టార్ట్ చేశాను. ప్రజెంట్ ఇక్కడ ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించి అలానే ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా త్వరలోనే నోటిఫికేషన్ సంబంధించిన ఈ యొక్క క్లాసెస్ని కూడా కోర్సెస్ని కూడా త్వరలోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు అన్అకాడమీలో నన్ను ఫాలో అయినట్టయితే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. కింద డిస్క్రిప్షన్లో వీటికి సంబంధించిన లింక్స్ అనేది ఉన్నాయి. వాటిని లింక్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు వాచ్ చేయొచ్చు నా యొక్క కోర్సెస్ అన్నింటినీ కూడా. ఇక్కడ మనకు ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్లో ఇక్కడ ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డీటెయిల్ నోటిఫికేషన్ పైన క్లిక్ చేసినట్టయితే మనకు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయొచ్చండి. ఇంకా ఇక్కడ నోటిఫికేషన్ చదవాలంటే ఇక్కడ 12/3/2019 డీటెయిల్ సెంట్రల్ నోటిఫికేషన్ RRC 01/2019 ఇంగ్లీష్ అనే దానిపైన క్లిక్ చేస్తే మనకు ఫుల్ నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ఇక్కడ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఇది. అలానే ఇక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి వేరియస్ కేటగిరీస్ కింద అనేసి ఇక్కడ ఇచ్చారు. దీనిపైన క్లిక్ చేసాం. ఇప్పుడు మనం ఇందులో మనకు ఏ వేకెన్సీస్ ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని జస్ట్ ఇచ్చారండి. దీంట్లో ఎన్నెన్ని పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఇవ్వలేదు. ఫుల్ నోటిఫికేషన్ చూసినట్టయితే మనకు ఇందులో ఈ ఫస్ట్ లింక్ పైన ఇంగ్లీష్ అనే లింక్ పైన క్లిక్ చేస్తే మనకు ఫుల్ నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు అనేది ఇప్పుడు చూద్దాం. ఇది ఇక్కడ ముందుగా డేట్స్ ఇచ్చారండి. డేట్స్ వచ్చేసి ఎప్పుడు పబ్లిష్ చేశారంటే దీన్ని 23/2/2019 పబ్లిష్ చేశారు. బట్ అయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మార్చి 3, 2019 అండి. మార్చి 12, 2019 రిలీజ్. ఇక్కడ అప్లికేషన్స్ అప్లై చేయడం అనేది ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయ్యి మార్చి 12వ తేదీన. కానీ ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే ఏప్రిల్ 12 అండి. ఏప్రిల్ 12 చివరి తేదీ అప్లై చేసుకోవడానికి. అలానే ఫీ పేమెంట్ అనేది ఎప్పుడు లాస్ట్ డేట్ అంటే పేమెంట్ చేయడానికి ఆన్లైన్లో పే చేయడానికి ఏప్రిల్ 23 లాస్ట్. అలానే SBI చలానం ద్వారా పే చేయడానికి ఏప్రిల్ 18 లాస్ట్. పోస్ట్ ఆఫీస్ చలానం కూడా ఏప్రిల్ 18 లాస్ట్ డేట్ అండి. బట్ అయితే 3 స్టేజెస్లో ఉంటుందండి అప్లికేషను. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ మీ డీటెయిల్స్ ఇవ్వగానే మీకు ఒక చలాన్ అనేది వస్తుంది. ఆ చలానాన్ని పే చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిషన్ అంటే మీకు మీ యొక్క ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగా 3 స్టేజెస్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ అనేది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఏప్రిల్ 12 అనేది లాస్ట్. ఫీ పేమెంట్కి ఆన్లైన్కి అయితే 23, ఆఫ్లైన్కి అయితే ఏప్రిల్ 18 లాస్ట్ డేట్ అండి. ఫైనల్ సబ్మిషన్కి వచ్చేసి థర్డ్ స్టేజ్ సబ్మిషన్కి వచ్చేసి 26th ఏప్రిల్ అనేది లాస్ట్ డేట్. అలానే దీనికి ఎగ్జామ్ CBT ఎగ్జామ్ అనేది ఎప్పుడు జరుగుతుందంటే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో జరుగుతుంది. సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2019లో జరుగుతుంది దీనికి CBT ఎగ్జామ్. దీనికి ఓన్లీ ఒకటే ఉంటుందండి. NTPC లాగా 2 స్టేజెస్ ఉండవు. జస్ట్ ఓన్లీ ఒకటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది. టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 1,03,769 ఉన్నాయండి టోటల్ వేకెన్సీస్ ఇవి. మనం ఇప్పుడు జోన్ వైజ్గా చూసినట్టయితే సెంట్రల్ రైల్వే కింద
టోటల్ 9345. ఇందులో అన్రిజర్వ్డ్ 3597, ఎస్సీ 1398, ఎస్టీ 759, ఓబీసీ 2656, ఈడబ్ల్యూఎస్ 935. ఇలానే ఎక్స్ సర్వీస్ మెన్, సిసిఏ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఇలా ఇచ్చారండి. బట్ అయితే మనకు సౌత్ జోన్లో చూసినట్టయితే, సో మనది సౌత్ జోన్ కాబట్టి సౌత్ జోన్లో చూద్దామండి. ఇందులో సౌత్ సెంట్రల్ రైల్వేలో అన్రిజర్వ్డ్ కింద 3663 పోస్టులు ఉన్నాయి. మళ్ళీ ఎస్సీ వచ్చేసి 1432, ఎస్టీ వచ్చేసి 722, ఓబీసీ వచ్చేసి 2577 పోస్టులు, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కింద 934 పోస్టులు, టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 9328 పోస్టులు ఉన్నాయి. అలానే ఎక్స్ సర్వీస్ మెన్ కి 1867, సిసిఏకి వచ్చేసి 1867, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి వచ్చేసి 125 పోస్టులు ఉన్నాయి. ఇది సౌత్ సెంట్రల్ రైల్వేలో. అలానే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో వచ్చేసి మొత్తం పోస్టులు అయితే 1664. ఇందులో జనరల్ కేటగిరీ వారికి అన్రిజర్వ్డ్ కింద 797 ఉన్నాయండి. ఎస్సీ రిజర్వేషన్ కింద 219, ఎస్టీ రిజర్వేషన్ కింద 115, ఓబీసీ రిజర్వేషన్ కింద 366, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ కింద 167 పోస్టులని రిలీజ్ చేయడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మెన్ వచ్చేసి 333 ఉన్నాయి. అలానే సిసిఏ కూడా 333, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 84 ఉన్నాయి. అలానే సౌత్ ఈస్టర్న్ రైల్వేలో అన్రిజర్వ్డ్ కింద 1933 ఉన్నాయండి. అలానే ఎస్సీ కింద 738, ఎస్టీ 361, ఓబీసీ 1305, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి 482 అండి. టోటల్ 4914 ఉన్నాయండి. ఇందులో మరి నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి 965, సిసిఏకి కూడా 965, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి 215 ఉన్నాయి. సో అలానే బ్యాక్లాగ్ వేకెన్సీస్ పీడబ్ల్యూడికి 95 ఉన్నాయండి. ఇంకా సౌత్ వెస్టర్న్ రైల్వే అండ్ ఆర్డబ్ల్యూఎఫ్ కింద 2745 అన్రిజర్వ్డ్ ఉన్నాయి. 1138 ఎస్సీ కేటగిరీ కింద 557, ఎస్టీ కేటగిరీ కింద 2006 వచ్చేసి ఓబీసీ, 715 ఈడబ్ల్యూఎస్ కింద, టోటల్ 7167 పోస్టులు ఉన్నాయి. ఎక్స్ సర్వీస్ మెన్ 1433, అలానే సిసిఏఏ కూడా 1433, పీడబ్ల్యూడి వచ్చేసి 193 ఉన్నాయి. ఇంకా ఈ యొక్క సెంట్రల్ రైల్వే అండ్ ఐసీఎఫ్ కింద వచ్చేసి టోటల్ 9579 ఉన్నాయి. ఇందులో జనరలే 4363 ఉన్నాయండి. ఇంకా ఎస్సీకి వచ్చేసి 1353, ఎస్టీకి 787, ఓబీసీ 2118, ఈడబ్ల్యూఎస్ కింద 958 అండి. అలానే ఎక్స్ సర్వీస్ మెన్కి సిసిఏఏకి వచ్చేసి 1914, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి వచ్చేసి 222 పోస్టులు ఉన్నాయి. సో ఇవి మనం అప్లై చేసుకునే పోస్టులు అండి. సౌత్లోనే మనం అప్లై చేసుకుంటాం కాబట్టి సో సౌత్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు సిసిఏ అంటే ఇచ్చారండి. వేకెన్సీస్ అండర్ సిసిఏఏ ఆర్ అప్లికబుల్ టు అప్రెంటిస్షిప్ ట్రైన్డ్ ఇన్ రైల్వే ఎస్టాబ్లిష్మెంట్స్ అని ఇచ్చారు. సో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్లో ఉన్న వారికి మాత్రమే ఈ సిసిఏ పోస్టులు అనేది ఇస్తారండి. ఇందులో ఏ పోస్టులు ఉన్నాయంటే గ్రూప్ డి కింద అసిస్టెంట్ పాయింట్స్ మెను, అలానే అసిస్టెంట్ బ్రిడ్జ్, ట్రాక్ మెయింటెనెన్స్ గ్రేడ్ 4 పోస్టులు అనేది ఈ 3 కేటగిరీస్ కింద అండి. ఇక్కడ ఈ 3 కూడా పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఇవ్వరండి. ఈ 3 పోస్టులని పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అనేది ఇవ్వరు. ఈ 56,500 పోస్టులకి ఇక్కడ ఇచ్చారు, మెన్షన్ చేశారండి. ద పీడబ్ల్యూడి రిజర్వేషన్ ఇన్ ద వేకెన్సీస్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్రిటికల్ ఆపరేషన్స్ పోస్ట్ కెనాట్ బి గివెన్ డ్యూ టు ద జాబ్ రిక్వైర్మెంట్స్. సో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి ఈ పోస్టులకి అనేది సూటబుల్ కారు, వారికి ఈ పోస్టులు అనేది ఇవ్వరనేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 33 years అండి. లోయర్ అండ్ అప్పర్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారంటే జూలై 1, 2019 కండి. మినిమం ఏజ్ 18 years ఉండాలి, మ్యాక్సిమం 33 years అండి. 33 years లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎలిజిబుల్, 18 years ప్లస్ ఉన్న వారు మాత్రమే ఈ పోస్టులకి ఎలిజిబుల్. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఆ కేటగిరీస్ని బట్టి ఉంటుందండి, ఇది నార్మల్ ఇది. సో ఏజ్ రిలాక్సేషన్ అనేది. అలానే ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీస్ వారికి 500, సో మిగిలిన ఫీమేల్కి అలానే ఎక్స్ సర్వీస్ మెన్కి, ఎస్సీ ఎస్టీస్కి వీరందరికీ కూడా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఓన్లీ 250 రూపీస్ ఉంటుంది. ఈ 500 రూపీస్లో 400 రూపీస్ అనేది సో రిటర్న్ వస్తుందండి ఎగ్జామ్ రాసిన తర్వాత.
ఈ 250 రూపీస్ కూడా బ్యాక్ వచ్చేస్తుంది ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత 250 రూపీస్ కూడా. ఇందులో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే టోటల్ 100 క్వశ్చన్స్ ఇస్తారండి. 1.5 అవర్ టైం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్, అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్, కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్నెస్ వచ్చేసి 20 క్వశ్చన్స్. ఇలా టోటల్ 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్ ఉంటాయి. అలానే 1.5 అవర్ టైం ఇవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే 2 అవర్స్ ఇస్తారండి. 120 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలానే వీటికి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది రాంగ్ ఆన్సర్కి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ రాంగ్ చేస్తే అందులో 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఇస్తారు. అంటే 3 క్వశ్చన్స్ రాంగ్ చేసినట్టయితే 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. అలానే ఇక్కడ మినిమం పర్సెంటేజ్ మార్క్స్ అనేది రావాలి ప్రతి కేటగిరీ కింద. సో అన్రిజర్వ్డ్ వారికి 40% క్వాలిఫై మార్క్స్, ఈడబ్ల్యూఎస్ వారికి కూడా ఎకనామికల్ వీకర్ సెక్షన్స్ వారికి కూడా 40% క్వాలిఫై మార్క్స్, ఓబీసీ నాన్ క్రిమి లేయర్కి వచ్చేసి 30% మినిమం క్వాలిఫై మార్క్స్, ఎస్సీకి 30%, అలానే ఎస్టీ కూడా 30%. సో పీడబ్ల్యూడి వరకు వచ్చేసి 2%. సో ఇక్కడ తక్కువ ఉండాలండి. సో వారి యొక్క కేటగిరీస్ కింద 2% అనేది తక్కువ వీరికి క్వాలిఫై మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు సిలబస్కి సంబంధించి ఇక్కడ మొత్తం అన్ని ఇచ్చారండి. సేమ్ మనకు ఎన్టీపీసీ సిలబస్ దీనికి ఆల్మోస్ట్ ఒకే విధంగా ఉంటుంది. బట్ అయితే 10th క్లాస్ స్టాండర్డ్ అనేది ఉంటుందండి వీటికి. ఇందులో మనకు ఎట్సెట్రా అని ఇచ్చింటారు కాబట్టి మనకు ఈ ప్రీవియస్ ఈ 2018లో జరిగిన ఆ యొక్క గ్రూప్ డి ఎగ్జామ్ని ప్రీవియస్ పేపర్ని చూసినట్టయితే మనకు డీటెయిల్గా తెలుస్తుంది. ఇక ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా నోటిఫికేషన్ అఫీషియల్ లింక్ని కిందన డిస్క్రిప్షన్లో అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇంకా ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా మీరు చదవచ్చండి. గ్రూప్ డి సపరేట్ కోర్స్ అనేది మీరు అన్అకాడమీలో వాచ్ చేయొచ్చండి. దీనికి సంబంధించిన కోర్స్ అనేది వితిన్ 2-3 డేస్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో మీరు అన్అకాడమీలో నన్ను ఫాలో అయినట్టయితే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. దీనికి సంబంధించిన లింక్ అనేది మీకు కిందన డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్.